గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. ముందుగా గురువందనం చేస్తుందా. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. గురుదేవులు సద్గురు మూమెంట్ వ్యవస్థాపకులు శ్రీ భీమినేని వంశీకిరణ్ మాస్టర్ గారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. గురువు గారు హైమా మేడం గారి పాదపద్మములకు హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈ గ్రూపును నడిపిస్తున్నటువంటి ఆత్మబంధువులకు, ఈ గ్రూప్ లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి, జూమ్ లో ఈ క్లాస్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మబంధువుకి ఆత్మపూర్వక ప్రణామాలు. మాస్టర్స్, ఈరోజు మనం సార్ మనకి చాలా జ్ఞానాన్ని క్లాసులుగా ఇచ్చున్నారు. ఎంతో క్లిష్టమైన అంశాలని సరళతరం చేసి మనకి క్లాసులు అందించారు. ఈరోజు మనం ఒక క్లాసు సార్ ఇచ్చినటువంటి ఒక క్లాసులోని జ్ఞానం గురించి తెలుసుకుందాం. ఆత్మీయ ఆత్మలు. ఈరోజు క్లాసు ఆత్మీయ ఆత్మలు. ఈ క్లాసులో సార్ అందించినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మన ఇంట్లో మరణించిన వారి పట్ల మనకి దుఃఖం ఉంటుంది. మరణం లేని ఇల్లు ఉండదు కదా. మనకి మంజునాథ సినిమాలో వాళ్ళ బాబు చనిపోయినప్పుడు మీరు ఇంత జ్ఞానవంతులు కదా, నా బాబుని బతికించండి అని ఆమె ఏడుస్తుంది. ఆయన ఏం చేస్తాడంటే, మరణం లేని ఇంట్లో నుంచి ఒక పిడికిడు ఆవాలు తీసుకోరా, నీ బిడ్డను బతికిస్తాను అంటాడు. అప్పుడు ఆమె ఇల్లు తిరుగుతుంది, ఆవాలు అడుగుతుంది. ఆవాలే కదా ఇస్తాము అంటే, మీ ఇంట్లో ఎవరన్నా మరణించారంటే, ఎందుకు మరణించలేదమ్మా, మా మామగారు చనిపోయారు, మా తాతగారు చనిపోయారు, ఇట్లా చెప్తుంటారు. అలసిపోయి ఇంటికి మళ్ళీ అక్కడికి వచ్చేస్తుంది ఆమె. అట్లా మరణం లేని ఇల్లు అంటూ ఉండదన్నమాట. అయితే ఈ మరణం ఏం చేస్తుందంటే మనకి విషాదాన్ని నింపుతుంది. దుఃఖం వేరు. దుఃఖం అంటే మనకి కోరికల నుంచి, అజ్ఞానం నుంచి వచ్చేది దుఃఖం, మనం తెచ్చుకునేది. కానీ విషాదం అనేది హృదయానికి సంబంధించింది. హృదయం ఎవరు ఇచ్చారు? భగవంతుడు ఇచ్చాడు. అది హృదయంలో ఉండేటువంటి ఆ సున్నిత తత్వం ఎందుకు మన ఇంట్లో వాళ్ళు మరణించినప్పుడు విషాదాన్ని ఎందుకు తెచ్చుకుంటుంది అంటే, ఈ క్లాస్ పేరులోనే ఉంది చూడండి, ఆత్మీయ ఆత్మలు. అంటే ఆ చనిపోయిన వారితో ఉండేటువంటి ఆ ఆత్మతో ఉండేటువంటి అనుబంధాన్ని మనం మర్చిపోలేం. అందుకనే మనం ఏం చేస్తాము అంటే విషాదంలో కూరుకుపోతాం. ఎవరైనా సరే మన ఇంట్లో వాళ్ళని కోల్పోయినప్పుడు ఆ ఆత్మలతో ఉండేటువంటి ఆ అనుబంధాన్ని మర్చిపోలేక మనం ఏం చేస్తామంటే విషాదంలో కూరుకుంటాం. అయితే ఈరోజు ఈ క్లాస్ నుంచి మనం సాధించినటువంటి ఆ జ్ఞానంతో ఈ విషాదంలో నుంచి ఎలా బయటపడాలి, ఎలా మనకు మనం గైడ్ చేసుకోవాలి, అవతల వాళ్ళకి ఎలా గైడ్ చేయాలి అనేది చాలా అలతి పదాలతో, చిన్న చిన్న వాక్యాలతో, చాలా విశ్లేషణాత్మకతంగా కూడినటువంటి మంచి ఉదాహరణలతో మనకి ఈ జ్ఞానాన్ని అందించారు సారు. ఆ జ్ఞానం మనం తెలుసుకుందాం. మనకి రుణానుబంధేన పశుపక్షాది సుతాలయం అంటారు. మనకి రుణానుబంధం లేనిదే మనం ఒక ఇంట్లో పుట్టం. మన ఇంట్లోకి వచ్చేటువంటి పక్షి, జంతువు కూడా రుణానుబంధం ఉంటేనే వస్తాయంట. ఇప్పుడు దారిలో ఒక జంతువు చనిపోయింది అనుకోండి, సపోజ్ కుక్క, అయ్యో కుక్క చనిపోయిందా అంటాం, ఇక్కడి వరకే. అదే మన ఇంట్లో పెంచుకున్న కుక్క చనిపోయింది అనుకోండి, అది విషాదం అవుతుంది. ఎందుకు అంటే అది శరీరాన్ని విడిచిపోయినా ఆ ఆత్మతో ఉండేటువంటి ఆ కనెక్టివిటీ, ఆత్మీయతను కోల్పోయాం మనం. ఆ కోల్పోవడం వల్ల విషాదం వస్తుంది. అది మర్చిపోవడం తేలిక కాదు, మాటలు చెప్పేంత తేలిక కాదు అది. మరి పెంపుడు జంతువులతోనే మన అనుబంధం ఉంటే మనం ఆత్మలో పైలోకాల నుంచి డిజైన్ చేసుకొని మరీ మన పిల్లల్ని, భర్తని, తల్లిదండ్రుల్ని అంతా ఒక కుటుంబాన్ని తీసుకొచ్చుకుంటాం. మరి అటువంటి వాళ్ళు మన ఆత్మోద్ధారంలో ఎంతో కష్టపడతారు. అలాంటి ఆత్మీయులను కోల్పోయినప్పుడు ఎంత విషాదం ఉంటుంది. దాంట్లోంచి బయటపడడం అంత తేలిక కాదు. మరి తేలిక అవుతుంది. ఎలా అవుతుందంటే అది
మన శ్రేయోభిలాషుల వల్ల, మన సజ్జన సాంగత్యం వల్ల, మనకి భగవంతుడు ప్రసాదించినటువంటి ఇలాంటి గురువుల వల్ల, వీళ్ళ సాంగత్యం వల్ల ఏమవుతుందంటే, ఆ విషాదాన్ని తొలగించుకొని మన ప్రణాళిక ఉంటుంది. మన ఆత్మ ప్రణాళిక ఉంటుంది. మనకి కుటుంబంలో సామూహిక కర్మలు ఎలా తెచ్చుకుంటామో, మన వ్యక్తిగత కర్మలు గూడా అలాగుంటాయి. మన ఆత్మ ప్రణాళిక ఏంటి? మన ఇంట్లో ఉండే మన వ్యక్తులతో ఉండేటువంటి, మన కుటుంబ వ్యక్తులతో ఉండేటువంటి సామూహిక కర్మల్ని నిర్వర్తించాలి. తర్వాత మనం వ్యక్తిగతంగా తెచ్చుకున్న కర్మల్ని నిర్వర్తించాలి. మరి ఈ విషాదంలో కూరుకోపోతే ఇవన్నీ ఎలా జరుగుతాయి? జరగవు గదా! ఆ విషాదం అనేది డిప్రెషన్‌లోకి తీసుకెళ్తది. ఇంకే పని చేయనీయకుండా తీసుకెళ్తది. మరి ఆ విషాదంలోంచి బయటపడాలంటే ఇలాంటి గురువుల దయ మన మీద ఉండాలి. లేకపోతే ఏమవుతుంది అంటే, మనం చాలా దగ్గరలో చూసుంటాం. నేను ఒకసారి విన్నాను. ఒక న్యూస్‌లో విన్నాను. వాళ్ళ పాప మీద మంచి అటాచ్‌మెంట్‌తో ఉంది తల్లి. ఆ అమ్మాయి ఆహ్ ఏదో వాళ్ళు ర్యాక్‌లో మందులన్నీ పెట్టున్నారంట. ఆ మందులన్నీ పెట్టుంటే ఏమైందంటే, ఈ పాప పోయి ఆ మందేదో తాగేసింది. అమ్మాయి చనిపోయింది. నా అజాగ్రత్త వల్ల ఆ బేబీ చనిపోయిందని సేమ్ అదే మందు తెచ్చుకొని తల్లి చనిపోయింది. అది నాకు అప్పుడు దాని గురించి పెద్ద అర్థం గాల. ఇదే కాదు చాలా విషయాలు నాకు అర్థమయ్యేవి కాదు. క్లాసు నేను ఈరోజు ఇన్నాను. ఇనాలన్నా వీలు కాలేదు. ఈరోజు విన్న ఆ జ్ఞానము నాకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఎన్నో డౌట్స్‌ని క్లియర్ జేసేసింది. నాకు ఎంతో జ్ఞానాన్ని ఇచ్చింది. కాబట్టి చూడండి, ఒక పాప చనిపోతే తల్లి తన ఆహ్, ఆత్మ ప్రణాళికని దెబ్బతీసేసుకునింది. మనిషి చనిపోతే అంటే ఆమె సూసైడు. అప్పుడేమంటారు దాన్ని? ఆత్మహత్య అంటారు. సూసైడ్ చేసుకున్నప్పుడు ఆత్మహత్య అని ఎందుకన్నారు? పలాని రమ లేతే దేవు విషం తాగి చనిపోయింది అనాలి గదా! ఆత్మహత్య అని ఎందుకంటారు? ఆ పేరు పెట్టకుండా, ఆమె పేరు పెట్టకుండా, లేతే అతని పేరు పెట్టకుండా అంటే, ఆత్మ ఒక ప్రణాళిక వేసుకొస్తుంది. ఇదిగో ఈ ఇంట్లో పుట్టాలి, ఈ దేశంలో పుట్టాలి, ఈ కర్మలు తెచ్చుకోవాలి, ఇతనితో పెళ్ళవ్వాలి. ఇలాంటి ప్రణాళికతో వస్తది. ఎందుకంటే తన అనుభవాల కోసం. ఇక్కడికొచ్చిన తర్వాత ఈ బంధాల్లో, ఈ వ్యామోహాల్లో, ఈ దుఃఖంలో కూరుకుపోయి తన ప్రాణాన్ని తీసేసుకుంటే అంటే ఆత్మ ప్రణాళికని సక్సెస్‌ఫుల్‌గా చేయాలి అంటే ఈ బాడీ ఉండాలి. ఈ బాడీ లేకపోతే ఏమవుతుంది? డ్రైవర్ ఉంటాడు. కారు లేకపోతే ఏం నడుపుతాడు? ఎక్కడికెళ్తాడు? చేరాలన్న మార్గం చేరడు గదా! అలాగే జీవుడు ఉన్నప్పటికీ ఈ బాడీ లేదనుకోండి, అదేమీ చేయలేదు. అంటే తను తెచ్చుకున్న ప్రణాళికని సూసైడ్ చేసుకొని మధ్యలోనే ప్రాణం తీసేసుకొని ఇంక ఈ బాడీ లేదు. మళ్ళా పైకెళ్ళాలి. మళ్ళా బాడీ తెచ్చుకోవడానికి చాలా రోజులు పడుతుంది. అందుకని దాన్ని ఆత్మహత్య అంటారు. చూడండి, మన మన సమాజంలో ఉండే చిన్న చిన్న పదాలు ఆత్మజ్ఞానాన్ని ఎంత నేర్పిస్తాయో. ఇలాంటి విపరీతాలు జరగకుండా ఈ ఈ జ్ఞానం చాలా ఉపయోగపడుతుంది. ఇంకా చాలామంది డిప్రెషన్‌లోకెళ్తారు. చాలామంది ఊర్లు వదిలి ఎళ్ళిపోతారు. ఇలాంటివన్నీ జరగకుండా లేదు, జీవితాంతం కుసిస్తూ, కుసిస్తూ జీవిస్తుంటారు. లేదు, పశ్చాత్తాపంలో కుమిలిపోతూ ఉంటారు. నా వల్ల చనిపోయారు. నేను చేసిన పొరపాటు వల్ల చనిపోయారని చాలామంది పశ్చాత్తాపంతోనే జీవిస్తుంటారు. ఇలాంటి వాళ్ళందరికీ గూడా ఇది చాలా గొప్ప సబ్జెక్ట్ సార్ అందించింది. మనకి వియోగం. వియోగం పొందితే విషాదం వస్తుంది. ఎవరైనా మన నుంచి దూరం అయ్యారనుకోండి, విషాదం వస్తుందనమాట. ఇప్పుడు సపోజ్ మనకి ఆహ్, మన పిల్లలు దూరంగున్నారు. లేదా మన ఇంట్లో వాళ్ళు దూరంగున్నారు జాబ్ రీత్యా. ఒక 2 రోజులు మెసేజ్ రాలేదు. అప్పుడేమనిపిస్తుంది? మనం తెలియకుండానే దిగులు ఏ పనేనైనా చేస్తున్న దిగులుగా వెళ్తాం. అక్కడ మేము బాగున్నాము, క్షేమంగా చేరాము, బాగున్నాము అని తెలిసాక ఆ మెసేజ్ ఒకచ్చాక ఏమవుతాం? అంతకు ముందున్నంటువంటి దిగులంతా ఎలా పోతుందో పోతుంది. మన పనులు మనం చక్కగా జేసుకుంటాం. అలాగే ఈ కుటుంబంలో ఒకరు కోల్పోయినప్పుడు, ఒక ఆత్మీయులను కోల్పోయినప్పుడు ఇదే దిగులుంటుంది. ఇదే విషాదం ఉంటుంది. వాళ్ళ గురించినటువంటి ఆత్మజ్ఞానం తెలుసుకున్నప్పుడు మన ఆత్మ ప్రణాళిక చక్కగా సాగిపోతది. బయట ఊరికెళ్ళినప్పుడు వాళ్ళు క్షేమంగా చేరారు, బాగున్నారని తెలిసినప్పుడు మనం చక్కగా పనులు చేసుకుంటామో, ఈ పైకెళ్ళిన వాళ్ళు గూడా వాళ్ళ గురించి సబ్జెక్ట్ తెలుసుకున్నప్పుడు, మన జీవిత ప్రణాళికని మనం చక్కగా నిర్వర్తించుకోగలం.
అయితే మరణం అనేది తథ్యం అని అందరికీ తెలుసు. చిన్న పిల్లలకి తప్ప. చిన్న పిల్లలకనుకో తెలీదు. మరణం అని ఇదే ఈళ్ళే చనిపోవడమేమో అట్టా ఉంటుంది. కానీ కొంత యుక్త వయస్సు దాటిన వాళ్ళందరికీ గూడా ఆ మెచ్యూరిటీ ఉంటుంది. ఓహో! పుట్టిన వాళ్ళు ఏదో ఒక రోజు చనిపోతారు అని. మరి ఇంకా ఆత్మ జ్ఞానం ఉండేవాళ్ళకి లేదా ఆధ్యాత్మిక రంగంలో ఉండేవాళ్ళకి ఇంకా బాగా తెలుసు. అయినా ఇంట్లో ఆత్మీయులను కోల్పోయినప్పుడు దాన్ని అంత తేలికగా ఎవరు తీసేయలేరు. అయితే దీన్నించి బయటపడాలి. తప్పదు. ఎందుకంటే మనం ఆత్మలోకవాసులం. మన ఆత్మోన్నతి తర్వాత ప్రశాంత జీవితం గడపాలి. మన ప్రణాళికలు మనం సక్రమంగా నిర్వర్తించుకోవాలి అంటే ఈ జ్ఞానం తెలుసుకోవాలి. అయితే ఆత్మీయులను కోల్పోయిన వారికి మనం మొదటగా తెలుసుకోవాల్సింది ఆత్మీయులను కోల్పోయిన వారిని ఎలా ఓదార్చాలి? అసలు ఎలా గైడ్ చేయాలి ఫస్ట్ నేర్చుకోవాలి. అదేంటి అంటే ఇప్పుడు సపోజ్ మనం ఎవరైనా ఒకరు చనిపోయినప్పుడు కొంతమంది ఎళ్తుంటారు. వాళ్ళెట్లా మాట్లాడతారు అంటే, "అయ్యో! ఇంత ఘోరం జరిగిపోయిందా? నీకే ఎందుకొచ్చింది ఈ కష్టం? లేదు నువ్వుండి నువ్వెళ్ళి వాళ్ళుండకూడదా?" ఇలాంటి పరిభాష వాడతారు. లేదంటే ఇంకా ముఖాన ఏమడుగుతారంటే, "ఏం పాపం చేస్తే నీకీ కష్టం వచ్చింది?" అని అడుగుతారు. వాళ్ళు మొదలే దుఃఖంలో ఉన్నారు. అది తీర్చలేని దుఃఖంలో ఉంటే, వాళ్ళని ఆ దెప్పుడుమొడి మాటలతో ఇంకొంచెం లోతులకి తీసుకెళ్లడం కష్టం అన్నమాట. కాబట్టి అలాంటివి మాట్లాడకూడదు. వాళ్ళలో ఆహ్, ఆత్మస్థైర్యం నింపేదిగా ఉండాలి. వాళ్ళ దుఃఖాన్ని తీసేదిగా ఉండాలి మాట. ఓకే. అక్కడి వరకి సర్ది చెప్పాలి. నిజమే నీకు చాలా దుఃఖం వచ్చింది. కానీ తట్టుకో. ఎనకాల నీకు బరువు బాధ్యతలున్నాయి. అవి చూసుకోవాలి. వాళ్ళ ప్రణాళిక వాళ్ళు తీర్చుకొనెళ్లారు. మరి నీ ప్రణాళిక ఉంది గదా! అది గూడా వెంటనే చెప్పకూడదు. ఫస్టు ఓదార్చాలి. కాబట్టి ఇది చెప్పడానికి ఎవరుండాలంటే, సహృదయం ఉండేవాళ్ళుండాలి. వాళ్ళుంటే చాలు. తర్వాత సజ్జన సాంగత్యం దొరికితే ఇంకా గొప్పది. తర్వాత ఇలాంటి గురువులు, భగవంతుడిచ్చినటువంటి వరాలు ఇలాంటి గురువులు. ఇలాంటి గురువులు పాద సన్నిధి గాని దొరికితే ఇలాంటి జ్ఞానం మనకి త్వరగా అబ్బుతుంది. మనము బయటపడగలం. బయట వాళ్ళని గూడా ఈ విషాదంలో నుంచి బయటికి తీసుకురాగలం అన్నమాట. ఒకసారి ఆత్మజ్ఞానం ఉండేవాళ్ళు గూడా కొన్ని సార్లు పొరపాటు పడతారు. ఒకసారి పత్రిజీ గారితో శిష్యులందరూ ఎళ్లారంట. వాళ్ళ మెడిటేషన్ చేసే వాళ్ళ బంధువు చనిపోతేను. వాళ్ళ ఇంట్లో వాళ్ళు చనిపోతే. ఒకరెళ్ళి "నీకు బుద్ధుందా లేదా? మెడిటేటర్ అసలు ఏడొస్తారా? ఏడవచ్చా? ఆపేయి" అంటున్నారంట. అలా చూసారంట పత్రిజీ. పక్కకు పిలిచి "నీకు బుద్ధుందా అసలు? ఇప్పుడు ఏడవకపోతే ఎప్పుడు ఏడుస్తది? ఎంత ఆత్మీయత ఉంటది ఆ బంధంలో. గుర్తుకు రావా? మనం మెడిటేటర్స్ అయితే కన్నీళ్ళు రాగూడదా? ఎక్కడన్నా రూలుందా? ముందు నువ్వు ఆపు" అన్నారంట. అది విశ్వగురువుల జ్ఞానం. అలాగే మనకి షిరిడీ సాయి గురించి కూడా జెప్తారు. ఆయన ఆయన కూడా ఉండే శిష్యుల్లో ఒకరు ప్రాణం వదిలితే కన్నీళ్లు కార్చేశారంట ఆయన. మరి ఆయనకి తెలీదా? పంచభూతాల నుంచి శరీరాన్ని తీసుకొచ్చారు. జనన మరణ చక్రం అంటే ఆయనకి తెలీదా? ఆత్మలోకం అంటే తెలీదా? ఇక్కడికి అనుభవాల కోసం వచ్చామని ఆయనకి తెలీదా? మరి అలా అలాంటి ఆయన నుంచి కన్నీళ్లు రాలేదా? అది హృదయ భాష. ఎందుకంటే వాళ్ళతో ఉండేటువంటి ఆత్మీయత మనకి హృదయం ద్రవిస్తుంది. కాబట్టి ఆ టైంలో ఏడవటం తప్పు గాదు. మనం ఓదార్చడం తప్పు గాదు. కన్నీళ్లు తెచ్చుకోవడం తప్పు గాదు. అది సహజం. దాన్ని సున్నితంగా ఓదార్చాలి. అది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది. వాళ్ళకి స్వాంతన చేకూర్చాలి గానీ, ఇంకొంచెం బాధని మనం మిగిల్చకూడదు వాళ్ళకి. తర్వాత మనం నిదానంగా ఏం జేయాలంటే, వాళ్ళకి స్వాంతన చేకూర్చిన తర్వాత ఆత్మజ్ఞానం అందించాలి. మేము చిన్నప్పుడు పక్కిళ్ళోళ్ళందరూ ఎవరన్నా చనిపోయారనుకోండి, ఆహ్, చావుకెళ్తారు, కర్మంతరాలకెళ్తారు. ఒక నెల లోపల నెలదాలి విచారింపుగానెళ్తారు. రెడీ అవుతారు. కొంచెం ముతక చీరలే కట్టుకుంటారు. ఇస్త్రీ చీరలయేం కట్టుకోరు.
వాళ్ళు వాళ్ళు చెప్పుకుంటుంటారు. ఒక 5, 6 మంది అట్టెళ్తారనమాట. "ఇదిగో నువ్వెట్టంటే అటు మాట్లాడబాక. అది మొదలే బాధలో ఉంది. నువ్వు జాగ్రత్తగుండని" గైడ్ చేస్తుంటారు ఆ గ్రూప్‌లో వాళ్ళకి. నేను మా అమ్మని అడిగేదాన్ని, "విచారింపు అంటే ఏంటమ్మా?" అని. అంటే ఆమె ఏం చెప్పిందంటే, "వాళ్ళు బాధలో ఉంటారు గదా! ఒంటరిగా ఉంటారు గదా! కర్మంతరాల వరకు అందరుంటారు. తర్వాత ఒంటరితనమే గదా! వాళ్ళు గుర్తు చేసుకొని ఏడుస్తుంటారు. అందుకని వీళ్ళు బోయి వాళ్ళ గురించి చెప్తుంటారు" అని. నేను ఒకసారి వాళ్ళతో పాటు ఎళ్ళడం అయింది. బావుంటది. ఆ విచారింపనేది ఎందుకు పెట్టారో గానీ, చక్కగా గైడ్ చేశారు మన పెద్దలు. అక్కడికెళ్ళి పండ్లు అయన్నీ తీసుకెళ్తారు. అక్కడిస్తారు. ఆయన చనిపోయిన ఆయన మంచితనం గురించంతా చెప్తారు. మాట్లాడుకుంటారు. వాళ్ళ పిల్లల కష్ట సుఖాలు, ఇంకా ఫైనాన్షియల్ అన్నీ చేస్తారు. ఆమెకేదన్నా తాగిస్తారు ఏడ్చే ఆమెకి. ఆమె పక్కన కూర్చొని అన్నీ చెప్పి లాస్ట్‌లో వచ్చేటప్పుడు ఒక గొప్ప మాట అంటారండి. పెద్దలు మనకిచ్చినటువంటి వరాలవన్నీ. పోయినోళ్ళందరూ మంచోళ్ళు. వాళ్ళ పని వాళ్ళు జేసుకొని ఎళ్ళిపోయారు. మనం ఉన్నాం గదా! మన కట్టున్నంత వరకు మనం చక్కబెట్టాలి గదా! అందుకోసం తినాలి గదా! ఇప్పుడు ఆయనంటే ఇష్టము. ఆయన పనులన్నీ నువ్వు చేయాలంటే నీకు శక్తి ఉండాలి గదా! కాబట్టి నువ్వు తినాలి గదా! నువ్వు బాగుండాల. గుండె ధైర్యం తెచ్చుకోవాలని చెప్తారు. ఎంత గొప్ప మాట. ఆ విచారింపనేది అలా ఉంది మన సమాజంలో. కాబట్టి ఇలా గైడ్ చేయాలి. ఇ మనకు తెలిసిన జ్ఞానం వరకి. ఇంకా మనకేందంటే ఆత్మజ్ఞానం తెలుసు. కాబట్టి ఈ విచారింపులు, ఈ ఓదార్పు, ఈ ధైర్యాన్నిస్తానే మనం చిన్నగా గైడ్ జేసుకోవాలి. ఎలాగా? మనం ఆత్మలమి. మన బంధువులు, మన ఇంట్లో వాళ్ళందరూ ఆత్మ పదార్థాలే. ఇక్కడికొచ్చాం, పని చూసుకుంటారు, మళ్ళా ఎళ్ళిపోతారు. ఇది కాలచక్రం. మనం ధైర్యం తెచ్చుకోవాలి. వాళ్ళకి బాధ కలిగించకూడదు. ఇక్కడ మీరు బాధపడుతుంటే వాళ్ళక్కడ బాధపడతారు. ఇలాంటి జ్ఞానాన్నంతా చిన్నగా అందించాలి. ఆత్మ పదార్థం అన్నప్పుడు చాలా 50% సొల్యూషన్ వచ్చేస్తది ఆళ్ళకి. సాఫ్ట్ అయిపోతారు. అంతెందుకు మనం చూడండి ఎన్ని దుఃఖాలతో వచ్చాం ఇక్కడికి. మన ఆత్మ పదార్థాలు ఇది మనం తెచ్చుకున్న డిజైన్ అని తెలుసుకున్నాక ఎంత హ్యాపీగున్నాం. అదే భర్త, అదే పిల్లలు, అదే ఇల్లు, అదే కష్టాలు, అదే ఉద్యోగం. హ్యాపీగున్నామా లేదా? ఎందుకని అంటే మనం ఆత్మమే అని తెలుసుకున్న తర్వాత. ఇదంతా నాటకం అని తెలుసుకున్న తర్వాత. ఈ నాటకాన్ని పర్ఫెక్ట్‌గా పోషించాలి అన్న తర్వాత ఆనందంగున్నాం. కాబట్టి అదే ఆనందం వాళ్ళకి గూడా ఒస్తుంది. ఆత్మజ్ఞానం ఫస్ట్ తెలియజేయాలి వాళ్ళకి. తర్వాత ఇంకా గూడా ఎలా చేయాలి అంటే, వాళ్ళని చిన్నగా మాటల్లో దింపి, ఆ లోకంలో చాలా ఆనందంగుంటారు. నువ్వు బాధపడుతున్నావు, వాళ్ళు బాధపడుతున్నారని, లేదు వాళ్ళు ఆనందంగున్నారు అని తెలియజేయాలి. దీన్ని మనకి మహాభారతంలో గూడా చెప్తారు. ఎలాగంటే, అర్జునుడు అభిమన్యుని కోల్పోయినప్పుడు విషాదంలో కూరుకోబోతాడంట. ఇంకా ఆయన్ని ఎట్ట బయటకి తీసుకురావాలో తెలియక కృష్ణ పరమాత్మ ఆ లోకానికి తీసుకెళ్తే ఆయన పార్టీలు చేసుకుంటుంటాడంట. ఎంజాయ్ జేస్తుంటాడంట ఆ లోకంలో. అప్పుడు నా కొడుకు అక్కడున్నాడు, అక్కడున్నాడు అని జెప్పి ఎళ్ళిపోతాడంట. ఎళ్ళిపోయిన తర్వాత ఎవరు నువ్వు అంటారు. నేను మీ నాన్నని అంటే అయన్నీ ఆ లోకంలో అని జెప్పి తను హాయిగుంటాడంట. అప్పుడొచ్చి మళ్ళా యథావిధిగా యుద్ధంలో అన్నీ సక్రమంగా జేసుకుంటాడు. పరమాత్మ అక్కడికి తీసుకెళ్తాడు. ఆయన అట్లా జేశాడు. మనకి ఈ జ్ఞానం తెలుసు గాబట్టి, ఇలాంటివన్నీ చెప్పుకోవాలి వాళ్ళకి. ఆహ్, తర్వాత ఇంకా గూడా జెప్పాలి. "నువ్వు చూస్తావా? మాట్లాడతావా? మాట్లాడే అవకాశం గూడా ఉంది" అని జెప్పి, మనకు తెలిసినటువంటి సారిచ్చినటువంటి జ్ఞానం. కలలో మన డ్రీమ్‌లో మన ఆత్మీయుల్ని ఎలా చూడాలి అనేది గూడా వాళ్ళకి జ్ఞానం అందించాలి. ఏంటి అది? ఒక గంట సేపు ధ్యానం చేయడం పగలుపూట. రాత్రి పనుకునే ముందు అర్ధరాత్రి మెలకువవ్వండి మాస్టర్స్ అని అడగడం. ఒక 10 నిమిషాలు మెలకువొచ్చిన తర్వాత ఒక 10 నిమిషాలు ధ్యానం జేయడం. మన ఇష్ట దైవాన్ని అంటే మన సంకల్పమే గాదు. ఇష్ట దైవాన్ని తలుచుకుంటే వాళ్ళ పాజిటివిటీ, వాళ్ళ సంకల్పం తోడైతే మన సంకల్పానికి ఇంకా బలం చేకూరుతుంది. ఇష్ట దైవాన్ని తలుచుకొని, ఇదిగో నేను ఈ ఆత్మీయుడిని కోల్పోయాను. అతన్ని నాకు చూపిచ్చండి లేదా అతనితో మాట్లాడిచ్చండి అని అనుకోని మళ్ళా 10 నిమిషాలు ధ్యానం చేసి పనుకుంటే వాళ్ళకి డ్రీమొస్తుంది. ఆ డ్రీమ్‌లో వాళ్ళు చక్కగా చూసుకుంటారనమాట. అప్పుడు ఆ బాధని కోల్పోతారు. ఈ విధంగా గైడ్ చేసుకుంటూ రావాలి. ఇలా గైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళేం చేస్తారు, ఆ విషాదంలోంచి బయటకొచ్చి పూర్తిగా ఎవరు తొలగించుకోలేరు. బయటకొచ్చి ఈ జ్ఞానాన్ని ఇంకొంతమందికి అందిస్తారు.
ఇది అద్భుత ప్రపంచం అవుతుందన్నమాట. విషాదం నుంచి బయటపడతారు. అయితే సారు మనకి ఈ కోల్పోయిన ఆత్మల పట్ల దుఃఖాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనే దానికి ఒక 8 పాయింట్స్ ఇచ్చారు. సారు మనకిచ్చే జ్ఞానంలో ఆయన ఎంత కష్టపడతారో, ఎన్ని గ్రంథాలు చూస్తారో, ఎంతగా చేస్తారో గాని, ఒక సింపుల్‌గా పాయింట్స్‌లో అందిస్తారు. మనం గుర్తుపెట్టుకునేటట్టు. ఫింగర్ టిప్స్ అంటాం గదా! మనం చిన్నప్పుడు ఒక ఎస్సే క్వెషన్ నేర్చుకోవాలంటే కష్టపడతాం. కానీ మాస్టర్స్ ఏం జేస్తారంటే, మనకి ఒక 10 పాయింట్లు, 12 పాయింట్లుగా ఫింగర్ టిప్స్ మీద గుర్తుపెట్టుకోండి అంటారు. అప్పుడు ఎస్సే ఈజీగా రాసేస్తామనమాట. ఒక 3 పేజీల ఎస్సేని గూడా. అలాగా సార్ ఏం జేస్తారంటే, మనకి గుర్తుండేటట్టు కొన్ని పాయింట్స్‌లో ఈ జ్ఞానాన్నంతా ఇమిడిస్తారు. అలాగే ఈరోజు జ్ఞానాన్ని గూడా ఒక 8 పాయింట్స్‌లో అందించారు. మొదటి పాయింటు, మీ ఆత్మీయ ఆత్మల పట్ల తీవ్ర ప్రేమను అందరినీ అనుభవించడానికి ఆహ్వానించాలి. అంటే లీవ్ మీ అలోన్ అనేది వద్దు. నన్ను ఒంటరిగా వదిలేయండి. నన్ను ఒంటరిగా ఏడవనియండి వద్దు. వాళ్ళెలా ఆత్మల పట్ల తీవ్రమైన ప్రేముంటది. మన ఆత్మీయుల పట్ల. ఆ ప్రేమను అందరితో షేర్ చేసుకోండి. ఆయన ఫ్రెండ్స్‌ని పిలవండి. తర్వాత వాళ్ళ బంధువులను పిలవండి. వాళ్ళందరితో షేర్ చేయండి. వాళ్ళ గొప్ప విషయాలు చెప్పుకుంటూ ఉండాలి. మనం ఒక్కరమే గాదు. వాళ్ళ మంచిని తలుచుకొని, తలుచుకొని బాధపడను. పక్కనోళ్ళకి గూడా అది షేర్ జేయండి అంటారు. ఇప్పుడు ఆ విచారింపులో ఇది గూడా ఒస్తది. వాళ్ళొచ్చినప్పుడు వాళ్ళ గురించి, వాళ్ళ గొప్పల గురించి చెప్తూ ఉంటారు. అప్పుడు ఆ మనసు తేలికవుతుంది వాళ్ళ మనసులో. అయితే ఎలాంటి వారిని ఆహ్వానించుకోవాలి అంటే, ఆత్మీయతను పెంచేవారిని ఆహ్వానించుకోవాలి. మన దుఃఖాన్ని పెంచేవారిని ఆహ్వానించుకోకూడదు. దానివల్ల నష్టాలే ఉంటాయి. ఇంకొంచెం దుఃఖం పెరుగుతుంది. మన దుఃఖాన్ని పెంచే వాళ్ళని ఆహ్వానించుకుంటే. కాబట్టి ఆ షేరింగ్ అనేది ఎలాగుండాలంటే, ఆత్మీయత విలువ తెలిసిన వాళ్ళ దగ్గరే షేర్ చేసుకోవాలి. అలా షేర్ చేసుకుంటూ ఉంటే ఏమవుతుందంటే, ఈ విషాదం నుంచి బయటపడేదానికి అవకాశం ఉంటుంది. మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు చనిపోయారు. ఆమెకి చిన్న తమ్ముడు. అంటే వాళ్ళ అమ్మా, నాన్న దగ్గర కంటే గూడా ఈవిడే ఎక్కువ పెంచిందంట. ఎంత విషాదంలో కూరుకుపోయిందంటే, ఆ నైట్ నేనక్కడే ఉన్నాను. అసలు ఏం తాగడంలా, తినడంలా. భార్య పరిస్థితి ఇంకా ఘోరం పాపం. ఈమె బయటపడడంలా. అంటే ఒక తల్లితో సమానం అన్నమాట. తల్లిదండ్రి ఉద్యోగం చేస్తూ దూరంగా ఉండేవాళ్ళంట. ఈమె దగ్గర ఉంచారంట ఆయన్ని. కాబట్టి ఈయనతో అనుబంధం బాగా ఆమెకి. ఎంతగా అంటే ఆమెను నేను బయటికి తీసుకురాలేకపోయాను. ఎంతెంత చెప్పినా దుఃఖంలో కూరుకుపోతుంది. అయితే మరుసటి రోజు ఆ ఎత్తుబడి జరిగే దగ్గర ఒక సన్నివేశం జరిగింది మాస్టర్స్. ఎలాగంటే ఆయన చాలా మందికి హెల్ప్ చేస్తున్నారంట. వాళ్ళలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంది. ఆయన కూడా ఉద్యోగం టీచర్ ఆయన. ఆయన కూడా ఉద్యోగం చేసే ఆమె. సుధా అనేదో పేరొస్తుంది. ఆమె ఎక్కుళ్ళు పెట్టి ఏడుస్తూ నారాయణ మంత్రాలు చెప్తున్నారు ఆ ఎత్తుబడేటప్పుడు. అప్పుడు ఈమెకి చెప్తున్నారు. "ఆయనెక్కడ చనిపోయాడమ్మా? మాలాంటి వాళ్ళందరి జ్ఞాపకాల్లో జీవించున్నాడు" అని. తర్వాత మేడం గారిని అడిగాను. ఎవరమ్మా అంటే, అప్పటిదాకా దుఃఖంలో ఉన్న మా మేడం గారు, ఆమె ఆ నారాయణ మంత్రాలు చెప్తూ ఉంటే ఆయన హృదయం, ఆ సహృదయము, ఆ దానతనం దాతృత్వం వాటి గురించి చెప్తూ ఉంటే, మా మేడం గారు కొంచెం ఆ ఫేస్‌లో ఆనందం అనేది చూసాను నేను. ఆ ముందు రోజు వరకి ఆ బాధున్నామె ఆయన గురించి చెప్తూ ఉంటే, అంత బాధలో కూడా ఆనందం ఆ ముఖంలో తెలుస్తుంది. అది అలాంటివి మనం గుర్తు జేయాలన్నమాట. ఆమె చెప్తోంది. చాలా మందికి సహాయపడ్డారంట సారు. ఆమె క్యాన్సర్‌తో ఇబ్బంది పడ్డప్పుడు వాళ్ళ పిల్లలకి హెల్ప్ చేశారంట. ఆమెకి హాస్పిటల్‌కి ఖర్చు పెట్టారంట. మా అన్నయ్యమ్మ అనింది. తర్వాత ఆయనకి పిల్లలు లేరు. ఆహ్, ఆయనకి తలకొరువు పెట్టాలంటే ఆమె ఎంత తపన పడ్డారంటే, మా సార్ పెడతారండి. నా భర్త పెడతారండి. మేము అట్లాగైనా రుణం తీర్చుకుంటామండి అంటున్నారు. ఆ ప్రేమపూర్వక వాతావరణం ఆయన గురించి చెప్తూ ఉంటే వీళ్ళు విషాదం తగ్గిపోతా ఉంది. వింటా ఉంటున్నారు. అది అలా ఆ సహృదయులు రావాలి. మనల్ని దుఃఖంలో కూర్చేవాళ్ళు రాకూడదు. వాళ్ళకి కొంచెం దూరంగుండాలి. వా మనకి ప్రేమను పంచేవాళ్ళు, ఆత్మీయతను పంచేవాళ్ళు మాట్లాడినప్పుడే ఆ విషాదం అనేది తగ్గుతుందనమాట. రెండో పాయింటు, ఆత్మలు శాశ్వతంగా, స్వతంత్రంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి.
మన హైమ మేడం గారు చెప్తుంటారు. మనం ఇక్కడ కాదబ్బా ఆత్మలోకంలోనే ఎక్కువుంటాం. ఇక్కడ వచ్చి పోతుంటాం అని చెప్తుంటారు. అలాగా వాళ్ళకి ఆ జ్ఞానం అందించాలి. మనం ఆత్మ పదార్థాలం. ఇక్కడ జన్మ తీసుకుంటాం. మళ్ళా అనుభవాలు, జ్ఞానం నేర్చుకొని ఎళ్ళిపోతుంటాం. ఆత్మ నాశనం లేనిది. ఈ బాడీని వదిలేసి ఇంకొక బాడీని తీసుకుంటుంది అని చెప్పి ఆ జ్ఞానం వారికి చిన్నగా అందిస్తుండాలి. కథల రూపేణ అయితే త్వరగా వెళ్తుంది అన్నమాట. అది ఏదో ఒక రూపంలో ఆ తర్వాత ఆ లోకాల్లో గైడ్ చేయడానికి వాళ్ళకి సుప్రీం మాస్టర్స్ ఉంటారు. అక్కడ నరకమేమి ఉండదు. సుప్రీం మాస్టర్స్ ఉంటారని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ 'ఆ నలుగురు' సినిమా చూడండి. ఆయన చాలా గొప్పవాడు. ఎంత గొప్ప క్యారెక్టర్ అంటే ఇంట్లో బిడ్డల్ని ఎంత బాగా ప్రేమిస్తాడో, సొసైటీలో ఉండే వాళ్ళని అంతే బాగా ప్రేమిస్తాడు. ఎవరికి ఇబ్బందొచ్చినా ఇంటి కాగితాలు కూడా కుదవబెట్టి డబ్బులిచ్చేస్తాడు. అంత గొప్ప వ్యక్తి బిడ్డలు అందరికీ పంచేస్తున్నాడు, నాన్న ఉంచట్లేదని ఒక అప్పు ముగిచ్చడం ఏదో చేస్తారు. ఆయన చనిపోతే బిడ్డలు అప్పు కట్టలేదు అనే బాధతో వెళ్ళడు పైకి. ఇద్దరొస్తారు. ఆయనకి ఎమకంకిరల్లా కనిపిస్తారు. అప్పు తీర్చలేదు అనే బాధతో ఎల్లరూ బాధపడుతూనే ఉంటారు. ఆ పిల్లలు రియలైజ్ అయ్యి అందరూ వచ్చి ఆయన గొప్పతనం చెప్తున్నప్పుడు పిల్లలు రియలైజ్ అయ్యి అప్పు కట్టేస్తాము. మా పొరపాటు ఇది అని ఒప్పుకున్న తర్వాత వెంటనే ఆయన హ్యాపీ ఫీల్ అయిపోతారు ఆ సోలు. అప్పటిదాకా యమకింకర్‌లాగా కనిపించినోళ్ళు దేవతల్లాగా కనిపిస్తారు. అదేందది మీరిందాక యమకింకర్‌లాగా ఉన్నారు గదా! ఇప్పుడు దేవతల్లాగా కనిపిస్తున్నారే అంటే అప్పుడు చెబుతారు. "నువ్విందాక దుఃఖంలో ఉన్నావు. దుఃఖమే నరకం. ఇప్పుడు నువ్వు సంతోషంలో ఉన్నావు. నీ బిడ్డలు బాగుపడ్డారని. అందుకని మేము దేవతల్లాగా కనిపిస్తున్నాం. నీ సంతోషమే స్వర్గలోకం." అటు మనకి పద్యంలో ఒకటుంటది. "తన దుఃఖమే నరకమండ్రు తథ్యమ సుమతి" అని. కాబట్టి మన దుఃఖమే మనకు నరకం. అక్కడేవి నరకం ఉండదు. అక్కడ ఉండేవాళ్ళు సుప్రీం సోల్స్, ఏంజెల్స్ ఇలాంటివన్నీ చూసి చూసి జ్ఞానాత్ములయ్యి. వాళ్ళు గైడ్ చేయడానికే ఉంటారు. వాళ్ళు చక్కగా చూసుకుంటారు. అక్కడ ఏం కష్టపెట్టరు. సోల్ మళ్ళా ప్రణాళికలు తెచ్చుకొని వచ్చిందాక అక్కడ హాయిగుంటది అని వాళ్ళకి ఆ జ్ఞానాన్ని మనం అందించాలన్నమాట. అలా అందిస్తే ఏమవుతుంది అంటే, వాళ్ళు ఈ విషాదం నుంచి బయటపడిపోతారు. సార్‌కి గూడా ఒక గొప్ప ఎక్స్‌పీరియన్స్ అంట. ఒక తల్లి విషాదంలో కూరుకుంటే ఆహ్, ఆయన గైడ్ చేస్తూ వెళ్లారంట సారు. ఒక ఎగ్జాంపుల్ చెప్పారంట. అమ్మ బయట దేశంలో ఉన్నాడనుకోమ్మా నీ కొడుకు అలాగే అంటే, ఆమె క్వెషన్ ఏసారంట. బయట దేశంలో ఉంటే ఫోన్‌లో మాట్లాడతా, వీడియో కాల్ చేస్తా. మరి ఇప్పుడెక్కడ అనిందంట. అప్పుడు సార్ వెంటనే, "అమ్మ చూడొచ్చు. నీ కొడుకుని చూస్తావా?" అని చెప్పి ఇందాక చెప్పినటువంటి ఆ డ్రీమ్ చూసుకునే విధానం చెప్పారంట. చెప్పంగానే ఆమె 8 రోజులు 7 రోజులు చేశాక ఎనిమిదో రోజు కలలో కొడుకుని చూసారంట. చూసి అక్కడ ఫోన్ నొక్కుతున్నారంట వెంటనే సార్‌కి చెప్పేదానికి. అక్కడ పని చేయదు గదా! మళ్ళా మెలకువొచ్చాక సార్‌కి ఫోన్ చేసి చాలా ఆనందపడిపోయారంట. మళ్ళా ఆవిడ ఆహ్, ఇంకొక పాపుంటే ఆ పాపను గూడా చూసుకోవడం మానేసునిందంట ఈ దుఃఖంలో ఆమె. ఆ తర్వాత పాపని సక్రమంగా చూసుకోవడం, ఆ పాపకి మళ్ళా ఆ బాబు అదే పోలికలతో పుట్టడం జరిగిందంట. ఆమె ఆ విషాదం నుంచి బయటపడింది. ఈ డ్రీమ్స్ డ్రీమ్స్ అనేవి మనకి సార్ మనకిచ్చినటువంటి ఎలకట్టలేనటువంటి భగవత్ ప్రసాదం మనకి. తర్వాత మూడో పాయింట్‌కెళ్దాం మాస్టర్స్. మాయ మరియు సంసారాన్ని వదిలి వాస్తవాన్ని హక్కును చేర్చుకోవాలి. ఇక్కడ హక్కున అనే పదం వాడేస్తారు. అంటే మాయని హక్కున చేర్చుకుంటాం. ఓ అని బాధపడతాం. సంసారాన్ని హక్కున చేర్చుకుంటాం. ఓ అని బాధపడతాం. వీటిని గాదు హక్కున చేర్చుకోవడం. వాస్తవాన్ని హక్కున చేర్చుకోండి. అప్పుడు మనకి రియలైజేషన్ వస్తుంది అని ఈ మూడో పాయింట్‌లో చెప్తున్నారు. అసలు మాయ అంటే ఏంటి? వైరాగ్యం. సంసారం అంటే బంధం. ఈ 2 కాదు. వాస్తవికత తెలుసుకోండి. దానికి దగ్గరగా ఉండండి అని ఈ మూడో పాయింట్‌లో చెప్తున్నారు. అంటే చాలామంది ఏమంటారంటే హ్మ్. మా వాళ్ళు లేని జీవితం నాకెందుకు? నాకవసరం లేదు. వాళ్ళతోనే పోయిందంతా. నేను బతికుండి ఏం ప్రయోజనం? అలాగా అంటారు. కాదు. అది వాస్తవం కాదు. అది మాయ. అంటే ఆ వైరాగ్యంలోకెళ్ళిపోవడం ప్రమాదం.
బంధంలో ఇరుక్కోవడం ప్రమాదం. వాస్తవంలో ఉండండి. వైరాగ్యం అంటే కొందరు చూడండి ఎవరన్నా చనిపోయారనుకోండి, ఇంకా ఉద్యోగం గూడా మానేస్తారు. ఇంటి బాధ్యతలు మానేస్తారు. సైలెంట్‌గా ఉండిపోతారు. అది డేంజరే. ఇంకొకటి సంసార బంధంలో అని ఇరుక్కుపోతారు. అది డేంజరే. కాబట్టి ఆ బంధంలో ఇరుక్కుపోయి వాళ్ళనే తలుచుకొని, తలుచుకొని బాధపడడము డేంజరే. ఆ మాయలో ఇరుక్కుపోయి అసలు వదిలిపెట్టేయడము డేంజరే. అంటే వైరాగ్యంలోకి ఎళ్ళకూడదు. ఆ బంధంలోకి ఇరుక్కోకూడదు. అసలు వాస్తవికత ఏంది? మనం ఏం చేయాలి అనే దాంట్లో ఉండాలి. అయితే మనం చాలా మందిమి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు నా ప్రారబ్ధం అంటారు. తెలియకుండానే ఇలా చెయ్యి పెట్టుకొని నుదుటిన నా ప్రారబ్ధం అండి అందుకని ఇది జరిగింది అంటారు. ప్రారబ్ధం అంటే ఏంటి అంటే విధి. మరి విధి అంటే ఏంటి అంటే ఏదైనా చేయడానికి ఒక నిర్దిష్ట మార్గం. నిర్దిష్టం అది. నిర్దిష్టమైనటువంటి ఒక సక్సెస్‌ఫుల్ అన్నమాట అది. మనం ఒక ప్రాజెక్ట్ చేయడానికి ఒక ప్రణాళికేస్తాం గదా! అలాంటి ప్రణాళిక అది. అటువంటి ప్రణాళికే విధి. అదే ప్రారబ్ధం. మరి అదేందది? మన సామెతలు వాటిల్లోనే ఉంది. "ఎందుకీ కష్టం వచ్చింది? నీకెందుకింత బాధపడు" "నా ప్రారబ్ధం అండి నేనేం జెప్పేది" అంటారు. ఇట్ట నుదురు పట్టుకొని. అంటే మనమే తెచ్చుకున్నాం. ఈ డిజైన్ మనమే తెచ్చుకున్నాం. ఈ కష్టం మనమే తెచ్చుకున్నాం. కాబట్టి అది వాస్తవం. దాన్ని అంగీకరించాలి. ఎంత సింపుల్‌గా మన వాళ్ళు నానుడిలు అంటారు వాటిని. ఆ చిన్న చిన్న నానుడుల్లో ఈ ఆత్మజ్ఞానాన్ని బోధించి ఇచ్చేసారనమాట. కర్మ కొంది జరిగింది ఏం చేస్తాం అంటారు. ఇట్లా చిన్న చిన్న పదాల్లోనే ఆత్మజ్ఞానం అంతా ఇమిడి ఉంటుందనమాట. కాబట్టి వాస్తవికత ఏంది అనంటే వైరాగ్యంలో ఉండకూడదు. బంధంలో ఇరుక్కోకూడదు. వాస్తవికత ఓహో! ఇది నేను తెచ్చుకున్న డిజైన్. ఓకే. వచ్చిన దాన్ని అంగీకరిందాం. నెక్స్ట్ నా కర్తవ్యం ఏంటి? నేనేం చేయాలి? అనే దాంట్లో మనం ప్రొలాంగ్ అవ్వాలి. అటు వైరాగ్యంలో ఉండకుండా, బంధంలో ఇరుక్కోకుండా ఉండాలన్నమాట. అయితే ఇప్పుడు ఎందుకు అంటే, ఆ సోలు ఇష్టమైతే వస్తాడు. తనకిష్టమైనప్పుడే ఎళ్తాడు. మనం నా వల్ల పోయాడు, వీళ్ళ వల్ల పోయాడంటే కుదరదు. అది సోల్ ప్రణాళిక. ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఎళ్ళాలనేది ప్రణాళిక. నాకు ఈ క్లాస్ ఇన్న తర్వాత, ఈ పాయింట్ విన్న తర్వాత మా అమ్మతో నాకొక విషాదం ఉంది. ఏందంటే ఆమె తను నాతోనే ఎక్కువుండేది. చనిపోయే రోజు నన్ను మా అన్నోళ్ళు వ్యాన్ తీసుకొచ్చి అక్కడ పెట్టున్నారు. హాస్పిటల్ తీసుకెళ్ళాలని. ముందు రోజంతా ఆయాసంతో ఉంది. ఆ రోజు రెడీ అయ్యి ఏమైందంటే, "నన్ను పంపించకు. నేనిక్కడే ఉంటా" అనింది. నేను అన్నోళ్ళొచ్చున్నారు. రాత్రంతా మేలుకొనున్నావు, ఇబ్బంది పడ్డావు అని వాళ్ళేమన్నా అంటారేమో భయము. ఇయన్నీ కలిపి "వెళ్లులేమ్మా నేను రాత్రికో, రేపు పొద్దునో వస్తాను" అన్నా. వెళ్ళిన 5 నిమిషాలకి చనిపోయిందామె. అది నన్ను ఈ రోజుటి వరకి తలుచుకొని, తలుచుకొని బాధపడుతూనే ఉంటా. మెడిటేషన్‌లోకొచ్చా గూడా. ఏందంటే, నన్ను పంపించొద్దు అనింది గదా! నేను పంపించా. కానీ అది కాదు మాస్టర్స్. ఆమె లోపల ఆత్మ ప్రణాళికుంది. పైకి అలా అనిందేమో గానీ, అది ఆత్మ ప్రణాళిక. నేను చాలా మందికి ఈ మధ్య గూడా చెప్పుకొని కన్నీళ్లు పెట్టుకున్న క్షణాలున్నాయి. మా అమ్మ వద్దంటే వ్యాన్ ఎక్కిచ్చానండి నేను. ఉంచుంటే బతికుండేదేమో అని. అది పోయింది ఈ రోజుటితో. అంటే లోపల వాళ్ళ ఆత్మ ప్రణాళిక ఉంటుంది. లేతే అంత తేలిగ్గా ఎక్కడ ప్రాణం వదిలేస్తుందామె. కాబట్టి వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు వస్తారు. జననం తీసుకుంటారు. వాళ్ళకిష్టమైనప్పుడే ఆత్మ ప్రణాళిక ప్రకారమే వెళ్తుంది. కాబట్టి ఆ వాస్తవాన్ని మనం అంగీకరించాలి. దీనివల్ల పోయింది, దానివల్ల పోయింది అనేది అనుకోకూడదు. మనం ఆ వైరాగ్యాన్ని వదిలిపెట్టేయాలి. ఆ బంధంలో కూరుకోకూడదు అనేది నాకు ఇక్కడ స్వయాన వచ్చినటువంటి జ్ఞానం అన్నమాట. నాలుగో పాయింట్. ఆత్మీయ ఆత్మలకు ఏ అవరోధాలు ఉండవని తెలుసుకోండి. గుర్తుపెట్టుకోవాలంట మనం. ఏ అవరోధాలు ఉండవు. వాళ్ళ ప్రణాళిక ప్రకారమే వాళ్ళెళ్తారు. ఎప్పుడు గూడా మనం ఆపాలంటే ఆగరు. ఉదాహరణకి సతీదేవి, మహాశివుడు. దక్షుడు ఏం చేశాడు? శివుడిని అసహించుకుంటున్నాడు. అది సతీదేవి ఓర్చుకోలేకుంది. ఆయనేమో దక్షపుత్రిక అని సతీదేవి అని ప్రేమగా పిలుస్తాడు. ఆయనేమో శివుడిని అసహించుకుంటాడు.
చాలా మంది ఏమంటారంటే పిలవని పేరంటానికెళ్ళింది. ఇది అందరికీ గుణపాఠం అంటారు. కాదు మాస్టర్. లోకమాత ఆమెకి తెలీదా పిలవని పేరంటానికి వెళ్ళకూడదని? అది కాదు. దక్షుడికి ఒక గర్వం ఉంది. నా కూతురు, నా కూతురు భర్త అల్లుడు. అల్లుడు ఇష్టం లేదు. నా కూతురు అనేటువంటి అహంకారం ఉంది. అందుకనే అంత అవమానం చేస్తున్నాడు. కాబట్టి మహాదేవునికి ఆ అవమానం ఉండకూడదు. ఆ అవమానం ఎక్కడి నుంచొచ్చింది? దక్షుడిచ్చినటువంటి ఈ శరీరంతో అతని హక్కు అనుకుంటున్నాడు. కాబట్టి ఈ శరీరాన్ని వదిలేయాలని డిసైడ్ అయింది. పిలవని పేరంటానికెళ్ళింది. దక్షుడి యజ్ఞాన్ని భగ్నం చేసింది. ఆ యజ్ఞం చేస్తే ఇంకా ఆయనకి చాలా బలాలొస్తాయి. ఇంకా గర్వం పెరుగుతది. కాబట్టి ఆ గర్వాన్ని అణిచివేసిందామె. మహాశివుడు ఆ శరీరాన్ని తీసుకొని హిమాలయాల్లో ఉండే ఋషులందరి దగ్గరికెళ్ళాడంట బతికించమని. వాళ్ళు చెప్పారంట, "నీకెందయ్యా మేము చెప్పేది? ఆమె బతకదు. ఎందుకు అంటే, ఆమె డిసైడ్ అయిపోయింది నేనెళ్ళిపోవాలి. ఈ శరీరం వద్దని. ఇంక మీరేం చేసినా ఆమె రాదు" అని. అలాగే ఆమె ఆ శరీరాన్ని వదిలేసి నెక్స్ట్ పార్వతీదేవిగా హిమవంత్ మహారాజుకి, పర్వత మహారాజుకి పుట్టింది. అట్లా సోలు ఒక ప్రణాళికేసుకొనొచ్చినప్పుడు ఎవ్వరు దాన్ని ఆపలేరు. దానికి ఎవరు అవరోధాలేమి ఉండవు. తననుకుంటే పుడుతుంది. లేదంటే వెళ్తుంది. జననం చెప్పేటప్పుడు గూడా చెప్తారు. అబార్షన్స్ అవుతాయి చాలా వరకి అంటే, ఆ సోల్ వచ్చిపోతూ ఉంటుందంట ప్రెగ్నెంట్ అయినప్పుడు. ఈ ఇంట్లో ఉండే గడబిడలు అయన్నీ ఇన్నాక, అమ్మో! నేను ఇంట్లో ఉండలేనని జెప్పి ఎళ్ళిపోద్దంట. లోపల పిండంతో పాటు ఎప్పుడు సోల్ ఉండదు. అది వచ్చిపోతుంటుందంట. ఎప్పుడు ఈ ఇంట్లో నేను ఉండలేననుకుంటుందో, ఎళ్ళిపోయినప్పుడు అబార్షన్స్ ఎక్కువ జరుగుతాయంట. కాబట్టి జీవుడు రావడానికి గూడా తనిష్టమే. వెళ్ళడానికి గూడా అది ఆత్మ ప్రణాళికే. దానికి ఏ అడ్డం గూడా ఉండదు. ఆత్మదే కరెక్ట్ అన్నమాట. ఆత్మ ప్రకారమే, ప్రణాళిక ప్రకారమే జరుగుతాయి. అయితే ఏం చేయాలి అనంటే, వాళ్ళ ప్రణాళిక ప్రకారం వాళ్ళెళ్లారు. మన ప్రణాళికను మనం ఏం చేయాలి? వాళ్ళ జ్ఞాపకాలతో మనం మిగతా కార్యక్రమాలు ఇందాకే చెప్పుకున్నాం గదా! సామూహిక కర్మలని మన కుటుంబ పరంగా తెచ్చుకునేవి. కొన్ని దుఃఖాలు అందరం ఏడుస్తాం ఇంట్లో. కొన్ని ఒక్కరమే ఏడుస్తాం. అందరం ఏడ్చేవి సామూహిక కర్మలు. కాబట్టి వాళ్ళు ఆనందపడేవి ఉంటాయి, ఏడ్చేటివి ఉంటాయి. కాబట్టి ఆ సామూహికంగా ఉన్నాం గాబట్టి, వాళ్ళు మిగిల్చిపోయినటువంటి కార్యక్రమాలేమన్నా ఉంటాయో అలాంటివన్నీ గూడా మనం ఫుల్‌ఫిల్ జేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ భర్త చనిపోయాడు. ఆ భార్య ఏం జేయాలి? విషాదంలో కూరుకుపోకుండా ఆ మిగిలిన కర్తవ్యం భర్త చేయాల్సిన కార్యక్రమాలన్నీ ధైర్యంగా ఆ కార్యక్రమాలు పూర్తి జేయాలి. అది ఆహ్, ఈ ఆత్మ చేయాల్సినటువంటి ప్రణాళిక. కాబట్టి వాళ్ళు ఏ అవరోధాలుండవు. ఎవరు ఆపమంటే ఆగరు. జననం గాని, మరణం గాని ఆత్మ ప్రణాళికలో ఉంటుంది. ఒకరు ఆపితే ఆగేది కాదు అని మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడు మన కర్తవ్యాల్ని, మనం మిగిలిన కార్యక్రమాల్ని మనం ధైర్యంగా చేయగలం అన్నమాట. నెక్స్ట్ ఆరో పాయింట్. జరిగేదంతా ఒక పవిత్ర ఉద్దేశం కోసమే అని తెలుసుకోండి. మన రాకలు, పోకలు అన్నీ పవిత్రమే. అది ఏ జన్మ అన్నా అవ్వనివ్వండి. కుక్క, పిల్లి, మనిషి ఎవ్వరు అతీతం కాదు. ఎందుకంటే మలంలో ఉండే పురుగులో గూడా నేనే ఉన్నానని పరమాత్మ చెప్పినప్పుడు మనం ఏ జీవిని అసహ్యించుకుంటాం? ఏ జీవి పుట్టుకని అసహ్యించుకుంటాం? ఏ జీవి మరణాన్ని అసహ్యించుకుంటాం? కాబట్టి అది మనది కాదనమాట. ప్రతిదీ పవిత్రమే. అపవిత్రం ఏమీ లేదు. మొన్న హైమా మేడం ఒక పాయింట్ అన్నారు. ఏంటంటే సృష్టిలో నెగటివిటీ లేదు. మన ఆలోచనలో నుంచి నెగటివిటీ పుడుతుంది. సృష్టిలో అంతా పాజిటివిటీ ఉంటుందని. కాబట్టి ఇప్పుడు ఏ జీవి జన్మ చిన్నది అంటే దశావతారాల్లో అన్నీ ఎందుకు ఎత్తాడాయన? ప్రతి జన్మ చరితార్థమే. ప్రతి జన్మ పుణ్యమే. కాబట్టి జనన మరణాలు అనేవి చాలా పవిత్రమైనవి. వాటి మరణము చాలా పవిత్రమైనదిగా చూడాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఎగ్జాంపుల్‌గా భరద్వాజ మాస్టర్ గారు. ఆయన
వాళ్ళ అన్న కూతురు చనిపోయినప్పుడు విషాదంలోకెళ్లారంట. అయితే ఆ విషాదాన్ని ఆయన ఎలాగా తిప్పారంటే, ఉత్తర భారతంలోనే ఉన్నటువంటి సాయిబాబా భక్తిని దక్షిణ భారతానికి ప్రసరింపజేశారు. మెయిన్ మన రాష్ట్రానికి తీసుకొచ్చారనమాట. మన రాష్ట్రంలో అంతగా లేదు. ఆయన తీసుకొచ్చిన తర్వాతే ఈ సాయి మందిరాలన్నీ వచ్చాయి. ఇప్పుడు ఈ సాయి మందిరాల్లో చూడండి సత్సంగం జరుగుతుంది. ప్రతి గురువారం దా అన్నదానం జరుగుతుంది. ఎంతోమంది ఆ సాయిబాబా డివోటీస్‌గా ఉండి, ఎంతో ధైర్యంగా ముందుకు ఈ జీవితాలని గడుపుతూ ఉన్నారు. ఒక ఆనందం గనిపిస్తుంటది. సాయి అనంగానే ఆ సాయి భక్తుల్లో చాలా ఆనందం గనిపిస్తుంటుంది. చాలా తేలికగా వాళ్ళ జీవితాన్ని నడిపేస్తుంటారు. వడలమ్మటానికి ఒకామె వస్తుంటది. ఆమె ఒక గొప్ప విషయం జెప్పింది. ఏంది అంటే షిరిడీకెళ్ళాలనుకున్న అమ్మాయి, నాకు 2 గాజులున్నాయి కుదవబెట్టేసి ఎళ్ళేసాను అని. అంటే అంత ఆనందం. మామూలుగా స్థితిలో ఉన్నప్పుడు గాజులు కుదవబెట్టి షిరిడీ చూసేంత ఉండదు. కానీ ఆ సాయిబాబా అలా అక్కడ ఆ సజ్జన సాంగత్యంలో ఉండేది. కుదవబెట్టి ఎళ్ళాను. మళ్ళా వ్యాపారం చేసుకుంటున్నా, మళ్ళా తెచ్చుకుంటున్నా. చాలా ఆనందంగా ఉన్నానమ్మాయి. నాకు దుఃఖమే లేదు అని చెప్పింది. చూడండి ఎంత గొప్ప. అలాంటి ఎంతమంది భక్తుల్ని ఆయన తయారు చేశాడు. విషాదంలో నుంచి ఎంత గొప్ప మార్గాన్ని సృష్టించాడో చూడండి. కాబట్టి ఇంకా గూడా నెల్లూరులో గూడా చెప్తుంటారు. ఒక డాక్టర్ గారి ఆహ్, బంధువులందరూ అంటే అక్క, బావ పిల్లలందరూ ఫ్లైట్ యాక్సిడెంట్‌లో బోయారంట. ఆస్తంతా ఆయనకొచ్చింది. కానీ ఆయన సైలెంట్ అయిపోయారు. ఎలాగంటే చాలా తక్కువ ఫీజు తీసుకుంటారు. రోజుకి ఒక 50 మందిని చూస్తారు. అయితే ఎంత బాగా చూస్తారంటే ఆయన నో అంటే చెన్నైలో గూడా నో జెప్పేస్తారంట ఆ పేషెంట్‌కి. అంత హృదయపూర్వకంగా ఆహ్, చేస్తారు ఆ వృత్తిని. చాలా తక్కువగా ఫీజు తీసుకుంటారు. ఎంతో మందికి హెల్ప్ చేస్తారు. ఆయన ఎళ్ళే హాస్పిటల్ గూడా నేను గూడా 2, 3 సార్లెళ్ళాను. వెళ్తే ఆయన హాస్పిటల్ గూడా చాలా సింపుల్ లైఫ్. కోట్ల ఆస్తి. దాన ధర్మాలకే ఎక్కువ వెచ్చిస్తుంటారంట. అలాగా ఆ విషాదాన్ని అలాగా మళ్లించుకున్నారు వాళ్ళ సేవా కార్యక్రమాలకి. అలాగే ఇంకొకరు గూడా ఒక వెహికల్ ఫీల్డ్‌లో ఉండేవాళ్ళు ఆవిడ గూడా చాలా లగ్జరీ లైఫ్ గడిపేదంట ఆమె. ఒకసారి టన్నెల్ ఉంటది గదా! అండర్ గ్రౌండ్ రోడ్ ఉంటది గదా! అక్కడ కారు స్పీడ్‌గా డ్రైవ్ చేస్తుంటే ఒకరిని యాక్సిడెంట్ చేసిందంట. ఆయన కళ్ళ ముందరే చనిపోయాడంట. అసలు చాలా లగ్జరీగా లైఫు, హ్యాపీగా ఉండి, అసలు బాధలనేవి తెలియని వ్యక్తి ఏమైంది అంటే, కాటన్ చీర కట్టుకొని, ఎప్పుడు వాళ్ళింట్లో ఆహ్, ఋషులు, తర్వాత సన్యాసులు వీళ్ళ సజ్జన సాంగత్యం జరుగుతుంటదంట. వాళ్ళకంతా వంట చేసి పెడుతుంటదంట. ఎక్కడ మోడర్న్ డ్రెస్సులేసుకొని కారు నడిపి ఎంజాయ్ చేసే ఆవిడెక్కడ, ఆ మరణం చూసి తన లైఫ్‌నే టర్నింగ్ చేసుకునింది. ఇంకోటి ఆహ్, ఆళ్ళ కంపెనీలో పనిచేసే ఉద్యోగస్తులను కూడా చాలా చూసుకుంటదంట. మెడిటేషన్‌లోకొచ్చారావిడ. ఏ మెడిటేషనో తెలీదు. నేను డిగ్రీ చేసేటప్పుడు చెప్పారు. విన్నా నేను ఆ సబ్జెక్ట్. దాన్ని సైకాలజీ స్టూడెంట్‌కి సబ్జెక్ట్‌గా గూడా ఇచ్చారంట. ఆమె లైఫ్‌ని. ఆ లైఫ్ హిస్టరీని. అంటే ఒక మరణంలో ఉండే విషాదాన్ని అలా తిప్పుకున్నారు. అది ఎంతో మందికి ఉపయోగపడుతుందనమాట. అలా టర్నింగ్ పాయింట్స్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే దాన్ని పవిత్రం జేసేసారు. ఆ మరణాన్ని వాళ్ళేం జేశారు, ఆ విషాదాన్ని పోగొట్టుకొని దాన్ని పవిత్రం జేసి 10 మందికి ఉపయోగపడేటట్టు చేసుకున్నారనమాట. నెక్స్ట్ ఏడో పాయింట్. జననానికి ముందు మీరు శ్వాసిస్తే మరణానికి ముందే మీరు జీవిస్తారు. ఇది మహావతార్ బాబా గారిచ్చినటువంటి సూక్తి అంట. అంటే జననానికి ముందు శ్వాసిస్తే మనం పుట్టినప్పుడే శ్వాస కాదు. గర్భంలో ఉన్నప్పుడు గూడా ఊపిరి తీసుకుంటుంటుంది బిడ్డ. ఇది జననానికి ముందే శ్వాస ఉంటుంది. అంటే ఆత్మలోకం నుంచే మనం ఉంటాం. ఇక్కడికొచ్చినప్పుడే కాదు అని అర్థం ఇది. తర్వాత ఏం చేస్తుంది? మరణానికి ముందే జీవిస్తారు. జీవితం ఎక్కడి వరకు ఉంటుంది? మరణానికి ముందే. మీ శ్వాస అనేది ఆత్మలోకం నుంచి వస్తుంది. తర్వాత మరణం ముందు వరకే జీవిస్తారు. మరణం వస్తుంది. మళ్ళా ఆత్మలోకానికెళ్తారు. మళ్ళా అక్కడి నుంచి శ్వాస తీసుకొనొస్తారు. ఎన్ని శ్వాసలుండాయో లెక్కుంటది. ఆ లెక్క ప్రకారం మళ్ళీ ఎళ్ళిపోతారు. ఇది ఆయన చెప్పినటువంటి చక్రం. కాబట్టి ఇది జననం, మరణం చక్రం ఇది అనేది తెలుసుకోవాలి. ఆ జ్ఞానం తెలుసుకోవాలని చెప్తున్నారు ఏడో పాయింట్‌లో.
మరి ఎనిమిదో పాయింట్‌లో ప్రస్తుతం అనేది ఒక బహుమతి. ఇది చాలా గొప్ప పాయింట్. ప్రెజెంటివిటీ. మనకా ప్రెజెంట్ అనేది భూతకాలంలో ఉన్నా కష్టమే. భూతకాలం నుంచి ఆ జ్ఞానం నేర్చుకోవాలి. ఓహో! అప్పుడు జరిగింది గదా! ఇలా జరగకూడదు. అలా చేయగూడదు. లేదు అప్పుడు మంచి జరిగింది గదా! దాన్ని ఫాలో అవ్వాలి. అంటే గత కాలపు ఆ జ్ఞానం నుంచి నేర్చుకోవాల్సిన వరకు నేర్చుకోవాలి. అంతేగాని గతం వెంబడి ఎళ్ళకూడదు. అలాగే వర్తమానం వైపెళ్ళినా ప్రెజెంట్ దెబ్బతింటది. ఊహాగానాలు చేస్తూ పోయామనుకోండి. ఇప్పుడు ఇంట్లో ఎవరైనా ఆత్మీయులను కోల్పోయారు. ఆహ్, వాళ్ళ గురించి ఆలోచిస్తా ఏమవుతదంటే ఇప్పుడు ప్రెజెంట్ పోతది. అంటే వీళ్ళ కాలం దెబ్బతింటుంది. అలా కూడా ఉండకూడదు. ఎలా ఉండాలంటే ప్రస్తుతం అన్నది ఒక బహుమతి. వాళ్ళు బాగుండాలి అంటే ఇక్కడ మనం బాగుండాలి అనేది కూడా తెలుసుకోవాలి. నేను మా అమ్మ చనిపోయినప్పుడు తీరని దుఃఖం చెప్పా గదా! నా నేను పంపించుకుంటే అమ్ముండేది. ఆమె వద్దన్నా పంపించా అని ఎక్కుళ్ళు పెడుతుంటే పక్కింటాయనొచ్చి, ఆయన పాపం ఏమీ రాదు. కానీ ఆయన భాషలో ఎంత గొప్పగా చెప్పాడంటే, "అమ్మా నీ కన్నీళ్ళు ఆమెకి కాలువలై పారుతాయి. ఆమెళ్ళేటప్పుడు అడ్డుపడతాయి. ఆమె ఎళ్ళలేదు ఏడవకమ్మా" అన్నాడు. మూడో రోజు మా ఇంట్లో ఒక్కదాన్నే కూర్చొని ఏడుస్తూ ఉంటే, వచ్చి పాపం చాలా ఆరోగ్యం బాగలేదాయనకి. చిన్నంగా నడుచుకుంటా వచ్చి ఆయాసపడుతూ చెప్పాడు. నీకు చెప్పేంతటోడిని గాదమ్మా, కానీ నీ కన్నీళ్ళు కాలువలవుతాయి" అని. అంటే ఆ భాషలో వాళ్ళ భాషలో చూడండి. మన పెద్దవాళ్ళు చెప్పే భాష చాలా గొప్పగుంటది. అంటే వాళ్ళకి అవరోధం. నువ్వేడుస్తుంటే వాళ్ళెళ్ళలేరు. నువ్వేడవకు. వాళ్ళ ఆత్మోన్నతికి అడ్డుపడతావు అని చెప్పారు. కాబట్టి మనం వాళ్ళని తలుచుకొని బాధపడుతూ ఉంటే ఏమవుతుందంటే, వాళ్ళ ఆత్మ ఉన్నతికి మనం అడ్డుపడినోళ్ళు అవుతాం. అలాగే ఇప్పుడు మనకి జీవాత్మ ప్రపంచ నియమాల్లో గూడా చూడండి. ఆ పిల్లలేం జేస్తున్నారు? వాళ్ళ అమ్మా, నాన్న బాధపడుతున్నారని ఆ జ్ఞానాన్నంతా అందించారు. అట్లా వాళ్ళ ఆత్మ ప్రణాళికలకి మనం ఇబ్బంది కలిగించకుండా మనం ఈ ప్రెజెంట్‌లో ఉండాలి. అలాగే సోది చిన్నప్పుడు సోది చెప్తారు మాస్టర్. ఎరుకలోళ్ళు అంటారు. ఎరుక అంటే జ్ఞానం. వాళ్ళకి అమ్మవారు ఇచ్చినటువంటి అద్భుత జ్ఞానం అది. అలా మైకంలోకెళ్ళాం. తంబుర మీటుతారిట్లా. అలా ఎళ్ళిపోయి వెంటనే వాళ్ళు మన ఇంట్లో ఉండే సోల్‌తో కనెక్టివిటీ అవుతారు వాళ్ళు. వెళ్లి చెప్తారు. అంతా జెప్తారు. ఇలా బోయాను, ఇలా ఇబ్బందులు కలిగాయి, ఎళ్ళాను. లాస్ట్‌లో ఏమంటారంటే, నా పని నేను జేసుకోబోయాను. నా కర్మ కొద్దీ బోయాను. ఇంక నువ్వు చక్కబెట్టుకో. నువ్వు హాయిగా ఉండు. నువ్వు ఏడవకు. నీ కన్నీళ్ళు నాకు అడ్డుకట్టవుతాయి. నువ్వు సంతోషంగుంటే నేను సంతోషంగుంటానని చెప్పి, ఇంకా అది పెట్టేస్తారు తంబుర. మళ్ళా స్పృహలోకొస్తారు. అంటే అక్కడ చెప్పే జ్ఞానం గూడా ఏంటి అంటే, మనకి ఆ ఎరుక అంటే మనం వాస్తవికతలో ఉండాలి. వాళ్ళెళ్తే ఎళ్లారు. వాళ్ళ ప్రణాళిక అది. మనం నెక్స్ట్ ఏం జేయాలి? అంతేగాని తలుచుకొని ఇట్లా గతాన్ని తలుచుకొని భవిష్యత్తుని నాశనం జేయకూడదు. వాస్తవికతలో ఉండాలి అనేది తెలుసుకోవాలి. సారు మనకి ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్నిచ్చారు దీంట్లో. అంతేగాదు మా అమ్మగారిని ఇంకొక విషయంలో గూడా నేను గైడ్ జేసుకున్నాను. ఇంకొక సబ్జెక్ట్ అది. ఎలాగంటే ఆమె కొడుకుల మీద చాలా ఇష్టం మా అమ్మకి. రీసెంట్‌గా గూడా ఆవిడ నాకు కనిపిస్తున్నారు. ఎంతగా అంటే నన్ను గూడా తీసుకెళ్ళిపోతున్నారు ఆ ప్రపంచంలోకి, ఆ ఏడుపులోకి, ఆ దుఃఖంలోకి. నేను ఒక 5, 6 సార్లు గైడ్ చేసుకున్నా అమ్మకి. మనకి సారిచ్చిన జ్ఞానం మనం గైడ్ చేయలేనప్పుడు మన సంకల్పానికి మహావతార్ బాబా మీ ఆ ప్రేమను జోడించుకోమని జెప్తారు. మా అమ్మకి నేను ఒకటే గైడ్ చేసుకున్నా. ఎందుకంటే మా అమ్మ ఎప్పుడూ అన్నపూర్ణాదేవి. ఆమెకొక పేరుండేది. వచ్చినోళ్ళకి అన్నం, రానోళ్ళకి ఎసురు అనేవాళ్ళు మా అమ్మని. అంటే అత్తగారింటి వైపు నుంచి గాని, అమ్మగారింటి వైపు నుంచి గాని ఎప్పుడూ వచ్చి మా ఇంట్లో భోంచేస్తుండేవాళ్ళు. తృప్తిగా పెట్టేదామె. అలాంటి ఆమె దీంట్లో ఇరుక్కునింది. సోల్ ఎళ్ళల పైకి. ఈ జ్ఞానం లేకుంటే నేను అసలు ఒక్కోసారి తాకేది గూడా నిద్రలో ఆమె నాకు కలలో. ఏడ్చేది. అంటే మామూలుగా గూడా చెప్పుకోవడం. నాతోనే చెప్పుకుంటది బాధలన్నీ. అలాగా స్థితిలో నాకు సారోళ్ళు, మేడం వాళ్ళు ఇచ్చిన జ్ఞానంతోనే నేను ఆమెను గైడ్ చేసుకున్నాను. చెప్పుకున్నాను. "ఎంత గొప్పగా అందరికి అన్నం బెట్టావు. ఎంత బాగా పిల్లల్ని పోషించావు. నీకు అక్షరం ముక్క రాదు కానీ ఒక లాంతరు పెట్టి చుట్టూరు మమ్మల్ని కూర్చోబెట్టి ఆమె ఇస్తరాకులు కుట్టుకుంటా మమ్మల్ని చదువుకోమనేది. ఎంత అద్భుతంగా పెంచావు. మమ్మల్ని కట్నం లేకుండా చేసుకున్నారు. పలానింటి పిల్లలు చాలా క్రమశిక్షణతో ఉంటారని ఏ కట్న కానుకలు తీసుకోలేదు మా ఆడపిల్లలకి.
నువ్వు ఎంత పేరు తెచ్చుకున్నావు. మరి ఇప్పుడెందుకమ్మా నీ పిల్లలు నువ్వు సక్రమంగా పెంచుకున్నావు. వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ కష్టాలు. నువ్వింకేం చేయలేవు. దయచేసి ఎళ్ళిపోమ్మా అని మహోతార్ బాబాని రిక్వెస్ట్ పెట్టుకొని ప్రేమగా చెప్పుకున్నా మా అమ్మకి. ఒక 5, 6 సార్లు గైడ్ చేసిన తర్వాత ఇంక నాకు కల్లో కనిపించలా. ఏడుస్తూ కనిపించేదామె. కాబట్టి ఈ జ్ఞానం గూడా నాకు ఈ గ్రూప్ నుంచే గురువులే అందించారు. ఇలా నేను మా అమ్మ నా వల్ల నా పొరపాటు వల్ల చనిపోయిందనే విషాదంలో నుంచి, మా అమ్మ ఆత్మలోకంలో ఇంకా తన కొడుకు పిల్లలు వాళ్ళు సరిగా లేరు. వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారనేటువంటి కొడుకు పిల్లలనే గాదు, కూతురు బిడ్డలు వాళ్ళ మీద కూడా దిగులే ఆమెకి. ఈళ్ళందరూ దుఃఖంలో ఉండి బాధపడుతుంటే ఆమెకి గైడ్ చేసేటువంటి జ్ఞానాన్ని నాకు అందించారు. గురువులకి కోటి కోటి ప్రణామాలు. ఎంతిచ్చినా ఈ రుణం తీర్చుకోలేం. ఇలాంటి జ్ఞానాన్ని 10 మందికి అందించడమే గురువులు మనకిచ్చేటువంటి అవకాశం. మాస్టర్స్ ఈరోజు మనం సార్ ఇచ్చినటువంటి జ్ఞానం, దాంట్లో ముఖ్యాంశాలేంటి అంటే, మనం మరణించినప్పుడు ఎందుకు విషాదం కలుగుతుందంటే, వాళ్ళు మనకు ఆత్మ సంబంధీకులు. అందుకని ఆ హృదయం ద్రవిస్తుంది. అప్పుడు విషాదం కలుగుతుంది. అయితే దాంట్లో నుంచి బయటపడాలి. ఎందుకంటే, మనం ఆత్మ ప్రణాళిక తెచ్చుకుంటాం. మన కర్మబంధాలు ఇవన్నీ. కాబట్టి అవి ఆ జ్ఞానం మనం తెలుసుకోవాలి, అందించాలి. ఇంకా తర్వాత ఎవరన్నా చనిపోయినప్పుడు ఓదార్చాలి. సహృదయంతో ఓదార్చాలి. వాళ్ళు నెమ్మదిగా ఆ బాధలో నుంచి బయటికి తీసుకొచ్చి, నెమ్మదిగా వాళ్ళని స్వాంతన చేకూర్చి, వాళ్ళకి ఆత్మజ్ఞానం అందించి, తర్వాత వాళ్ళ ఆత్మీయులతో ఎలా మాట్లాడాలి, అవన్నీ గూడా వాళ్ళకి తెలియజేయాలి. తర్వాత వాళ్ళని యథాస్థితికి పూర్తిగా తీసుకురాలేకపోయినా, వాళ్ళ ఆత్మ ప్రణాళికను వాళ్ళు పూర్తి చేసుకునేటట్టు, ఆ కుటుంబపరమైనటువంటి బాధ్యతలన్నీ నెరవేర్చుకునేటట్టు మనం గైడ్ చేయగలగాలి. ఆ జ్ఞానం అంతా 8 పాయింట్లలో ఇచ్చారు సారు. ఒకటో పాయింట్ ఏంటంటే, ఆత్మీయులను కోల్పోయిన వారికి మనం ఎలా గైడ్ చేయాలి? ఒకటి మీ ఆత్మీయ ఆత్మల పట్ల తీవ్ర ప్రేమను అందరూ అనుభవించడానికి ఆహ్వానించాలి. అంటే అందరితో షేర్ చేసుకోవాలి వాళ్ళ మంచి విషయాలన్నీ. రెండవది, ఆత్మలు శాశ్వతంగా స్వతంత్రంగా ఉంటాయని గుర్తుంచుకోవాలి. 3, మాయ మరియు సంసారాన్ని వదిలి వాస్తవాన్ని హక్కును చేర్చుకోవాలి. నాలుగవది, ఆత్మలకు ఏ అవరోధాలు ఉండవు అని తెలుసుకోవాలి. తర్వాత ఆత్మల ఆత్మీయతను కొనసాగించడానికి మీరు ఒప్పందం చేసుకొని ఉన్నారని తెలుసుకోవాలి. నెక్స్ట్, జరిగేదంతా ఒక పవిత్ర ఉద్దేశ్యం కోసమే. అంటే జనన మరణాలన్నీ చాలా పవిత్రమైనవి అని జెప్పి ఒక గొప్ప ఉద్దేశ్యం ఇది. ఒక జనన మరణం చక్రం అంతా గూడా అది సృష్టి ప్రణాళిక. దాంట్లో మనం ఒక ప్రణాళిక. ఇది చాలా గొప్పది అని తెలుసుకోవాలి. ఇందాక మెడిటేషన్ చేయించేటప్పుడు గూడా మనకి భవతు అని వచ్చింది లాస్ట్‌లో. భవతు అంటే అత్యుత్తమమైనది అని. కాబట్టి ఈ జీవితం చాలా అత్యుత్తమమైంది. తర్వాత ఏడో పాయింటు, జననానికి ముందు శ్వాసిస్తాం. తర్వాత మరణిస్తాం. మళ్ళా ఆత్మలోకెళ్తాం. మళ్ళా శ్వాసలు తీసుకొని భూమి మీదకొస్తాం. ఇదంతా ఒక చక్రం అని తెలుసుకోవాలి. ప్రస్తుతం అన్నది ఒక బహుమతి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. దాన్ని ఏడుస్తూ గడపకూడదు. కాబట్టి ఇలా ఉండాలి అని చెప్పి మనకి 7 పాయింట్ల ద్వారా ప్రస్తుత జీవితాన్ని హ్యాపీగా గడపాలి. ఆనందంగా ఉండాలి. విషాదం ఉంటుంది. దాని నుంచి బయటపడాలి. మనం ఇంకొకరికి గైడ్ చేయగలగాలి. మన ప్రణాళికను మనం సంపూర్తి చేసుకోవాలి. కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్తారు చూడండి. ఆయన ఆనందం, జ్ఞానం అంట. జ్ఞానం, ఆనందం. ఆనందం ఎప్పుడొస్తుందంటే జ్ఞానం ఉన్నప్పుడే. జ్ఞానం ఉన్నప్పుడే ఆ దుఃఖం పోతుంది, అజ్ఞానం పోతుంది. అప్పుడు ఆనందం వస్తుంది. కాబట్టి మనం ఆనందమైన జీవితాన్ని గడపాలి అంటే ఈ 7 పాయింట్లు నేర్చుకున్నట్టయితే 8 పాయింట్లు. సారీ అండి. ఈ 8 పాయింట్ల ద్వారా ఈ జ్ఞానాన్ని అందుకొని విషాదం నుంచి బయటపడి అందరికీ గైడ్ చేయగలగాలి. ఆత్మలు ఆనందంగా ఉండాలి. ఇక్కడ ప్రస్తుతం జీవించుండేవారు కూడా ఆనందంగా ఉండాలి అని మనకి ఈ క్లాస్ ద్వారా సారు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు. సార్‌కి కోటి కోటి కృతజ్ఞతలు తెలుపుకుందాం.
ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి హేమ మేడం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.